హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఆల్ న్యూ బజాజ్ పల్సర్ N160 సింగిల్ సీట్ గురించి క్లియర్ వాక్ అరౌండ్ రివ్యూ అలాగే ప్రైస్ గురించి మీకు డీటెయిల్స్ ఇవ్వబోతున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. అండ్ ఈ వీడియో నేను ఒంగోలులోని బజాజ్ తిరుమల షోరూమ్ నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను. సో ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ కోసం అయితే మాత్రం పక్కన మీకు నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి. సో కాంటాక్ట్ అయ్యి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోగలరు. కమింగ్ టు ద డీటెయిల్డ్ రివ్యూ గైస్, ఒక పవర్ఫుల్ మిషన్, ఒక పవర్ఫుల్ ఫ్యామిలీ కంప్యూటర్ సెగ్మెంట్ సీట్ తోటి అయితే ఆఫర్ చేస్తున్నారు. స్లీక్ అండ్ ఎలిగెంట్గా ఉంది. నేనైతే ఫస్ట్ ఇంప్రెషన్ చూడంగానే సో ఈ ఫ్యామిలీ మిషన్ అయితే మాత్రం నేను చాలా ఇంప్రెస్ అయ్యాను దీన్ని చూడంగానే. సో మీరైతే ఒకసారి అవుటర్ లుక్ అయితే చూడండి, క్లియర్గా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే దీని గురించి మనం అయితే తెలుసుకుందాం. ఇప్పుడు లాస్ట్ USD మోడల్తో పోల్చుకుంటే దీంట్లో మనకి మేజర్ చేంజెస్ ఉన్నాయి. ప్రైస్ కటింగ్ అయితే జరుగుతుందన్నమాట. తక్కువ ప్రైస్కి ఇది లభిస్తుంది. 1 by 1 ప్రతి ఫీచర్ గురించి తెలుసుకుందాం. ముందు హెడ్ ల్యాంప్ గురించి మాట్లాడుకుంటే ప్రొజెక్టర్ LED ల్యాంప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. పైన మీకు పైలట్ ల్యాంప్స్ లాగా DRLs ప్రొవైడ్ చేస్తున్నారు. సైడ్ ఇండికేటర్ లైట్స్ అయితే హాలోజన్ బల్బ్ సెటప్ తోటి ఆఫర్ చేస్తున్నారు. హజార్ లైటింగ్ కూడా మీకైతే ఇక్కడ లేదు. ప్రొజెక్టర్ LED ల్యాంప్ అయితే మాత్రం నైట్ విజన్ చాలా మంచిగా అయితే ఉంటుంది. మీకు తెలుసు ఆఫ్ కోర్స్ ఈ వెహికల్ని ఆల్రెడీ రైడ్ చేసేవాళ్ళు దీని యొక్క ఎక్స్పీరియన్స్ పొందుంటారు. అండ్ బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్ మనకి యాజ్ యూజువల్ సేమ్ అయితే ఉంటుంది అన్ని మోడల్స్లో. సో మనకి జ్యువెల్ కట్ తోటి చాలా మంచి పల్సర్ నేకుడ్ టైల్ ల్యాంప్ అయితే ఆఫర్ చేస్తున్నారు. LED అన్నమాట. చాలా మంచి విజిబిలిటీ అయితే ఉంది. సైడ్ ఇండికేటర్ లైట్స్ అయితే మాత్రం యాజ్ యూజువల్. అండ్ కమింగ్ టు ద ఇంజన్ స్పెసిఫికేషన్స్, ఈ పవర్ఫుల్ మిషన్ లో మనకి హై ఎండ్ అయినా లో ఎండ్ అయినా సింగిల్ సీట్ అయినా నార్మల్ అయినా సేమ్ ఇంజిన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అయితే వస్తుందన్నమాట. సో దీంట్లో మనకి కిక్ రాడ్ అయితే ఉండదు. 165 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ తో ఆఫర్ చేస్తున్నారు. ఈ గ్రౌండ్ క్లియరెన్స్ ఎనఫ్ అని చెప్పొచ్చు. అలాగే దీంట్లో మాక్సిమం మనకి 16 PS మాక్సిమం పవర్ అలాగే 14.65 Nm టార్క్ ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. సో చాలా మంచి పవర్ అండ్ టార్క్ అని చెప్పొచ్చు. 2 వాల్వ్ ఇంజిన్ ఎయిర్ కూల్డ్ కాబట్టి మెయింటెనెన్స్ ఫ్రీగా కూడా ఉంటుంది. అట్ ది సేమ్ టైం మంచి మైలేజ్ కూడా ఇది ఆఫర్ చేస్తుంది అనమాట. దీంట్లో 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంటుంది. ఒక గేర్ కిందికి మిగతా 4 గేర్లు వెనక్కి వేసుకుంటాం. అండ్ ఇంజన్ గార్డ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అది ప్లాస్టిక్లోనే ఉంటుంది. అలాగే మనకి కలర్ స్కీమ్ కూడా మనం చూడొచ్చు. కొత్త కలర్ అనమాట. N160లో ఎల్లో కలర్తో మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. నౌ కమింగ్ టు ద వీల్స్ అండ్ బ్రేక్స్ గైస్, ఫ్రంట్ లో ఇది మనకి 280 మిల్లీమీటర్ల డిస్క్ బ్రేక్ తోటి ఆఫర్ చేస్తున్నారు. ఇది మనకి గ్రమికా బ్రేక్ ప్యాడ్స్ తోటి ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో అలాగే ఇది మనకి 280 మిల్లీమీటర్ల డిస్క్ బ్రేక్ విత్ ABS కాంబినేషన్ కాబట్టి చాలా మంచి బ్రేకింగ్ అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో లాస్ట్ టైం మనకి డ్యూయల్ ఛానల్ ABS ఉండేది కదా. సో ఈ యొక్క సింగిల్ సీట్ వేరియంట్లో మనకి సింగిల్ ఛానల్ ABS అయితే తీసుకొచ్చారు బికాస్ ఆఫ్ కాస్ట్ కటింగ్. సో బెటర్ కాస్ట్ కటింగ్లో కొంచెం కమ్యూట్ చేసే వాళ్ళకి, ఫ్యామిలీస్ కోసం యూజ్ చేసుకునే వాళ్ళకి ఈ వెహికల్ అందించాలన్న ఉద్దేశంతో సో మనకి సింగిల్ ఛానల్ ABS తోటి ఇది లభిస్తుంది అనమాట. సో అలాగే ఇది మనకి 100/80 సెక్షన్ టైర్ కాబట్టి బెటర్ రోడ్ గ్రిప్ మనం ఎంజాయ్ చేయొచ్చు. అండ్ 280 మిల్లీమీటర్ల డిస్క్ బ్రేక్ కాబట్టి మంచి బ్రేకింగ్ అయితే మనం చూడొచ్చు అనమాట. అలాగే 37 Nm టెలిస్కోపిక్ ఫోర్కుల్ తోటి ఆఫర్ చేస్తున్నారు. అండ్ మరో చేంజ్ అని చెప్పొచ్చు, సింగిల్ సీట్ వేరియంట్లో మనకి ఓన్లీ టెలిస్కోపిక్ సస్పెన్షన్ మాత్రమే లభిస్తుంది. మనకి హై ఎండ్లోకి వెళ్తే USD మోడల్ ఉంటుంది అనమాట, అప్ సైడ్ డౌన్ ఫోర్క్లు. సో ఇది మనకి సింగిల్ సీట్ తోటి వస్తుంది కాబట్టి మన కాస్ట్ కటింగ్ కోసం, సో కమ్యూటర్స్ ఎక్కువగా కూడా డైలీ కమ్యూట్ చేయడం కోసం, ఫ్యామిలీ కోసం అండ్ చిన్న చిన్న లాంగ్ రైడ్స్ కోసం 37 Nm టెలిస్కోపిక్ ఫోర్కులు సరిపోతాయి అన్న ఉద్దేశంతో మనకి ఈ సస్పెన్షన్ అయితే ఆఫర్ చేశారు. సో నేను రైడ్ రివ్యూ రేపు చేస్తాను దీనికి సంబంధించి, అప్పుడు సస్పెన్షన్ గురించి క్లియర్గా మాట్లాడతాను. సో అలాగే ఫ్రంట్లో మనకి డ్యూయల్ ప్యానల్ కలిగినటువంటి మడ్గార్డ్ అయితే చూడొచ్చు. దాని మీద కూడా మనకి కలర్ స్కీమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. నౌ కమింగ్ టు ద బ్యాక్ సైడ్ వీల్, మనకి ఇది 130/70 17 ఇంచ్ టైర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ బ్యాక్ సైడ్ మీరు 230 మిల్లీమీటర్ల డిస్క్ బ్రేక్ అయితే చూడొచ్చు అనమాట. ఇవి నార్మల్ డిస్క్ బ్రేక్లే, పెట్రోల్ డిస్క్ ఇస్తే బాగుంది అనిపించింది. అలాగే మనకి RLP సెన్సార్ చూడొచ్చు. సడన్ గా మీరు ఫ్రంట్ బ్రేక్ కొట్టినప్పుడు బ్యాక్ సైడ్ వీల్ లేకుండా ఇది మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ అలాగే ఇది మనకి ఎల్లో అండ్ సిల్వర్ కలర్ స్కీమ్ అయితే చూడొచ్చు. స్టిక్కరింగ్ మళ్ళీ ఎత్తుకోకుండా డైరెక్ట్ గా ప్రొవైడ్ చేశారు. ఇది చాలా మంచి విషయం. అలాగే బ్యాక్ సైడ్ మనకి అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ సస్పెన్షన్ వైజ్ ఫ్రంట్ టు బ్యాక్ N160 వన్ ఆఫ్ ది బెస్ట్ సస్పెన్షన్ ఆఫర్ చేస్తుంది. మీరు కనుక ఒక మంచి సస్పెన్షన్ అలాగే మంచి రోడ్ గ్రిప్, మంచి పవర్ఫుల్ 160cc వెహికల్ని కొనుగోలు చేయాలని చూస్తున్నట్లయితే ఇక నుంచి మనకి బజాజ్ పల్సర్ N160 రూపంలో సింగిల్ సీట్ వేరియంట్లో ఒక మంచి వేరియంట్ అవైలబుల్ ఉంది. అలాగే మనకి బ్యాక్ సైడ్ టైర్ కి హగ్గర్ అయితే చూడొచ్చు. కొంచెం అన్ఈవెన్ రోడ్లోకి వెళ్ళినా కానీ ఆ ప్రొటెక్షన్ మీరు పొందొచ్చు. అలాగే ఇది మనకి ఓపెన్ టైప్ చైన్ డ్రైవ్ తో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు ద బ్యూటీ ఆఫ్ దిస్ బైక్, సింగిల్ సీట్ గురించి మనం మాట్లాడుకోవాలి. సో సింగిల్ సీట్ అయితే మాత్రం ఫస్ట్ ఇంప్రెషన్ చూడగానే నాకు చాలా బాగా నచ్చింది. అంత హెవీగా స్టెప్ అప్ అయితే ఏం లేదు. అండ్ అందుకని చాలా నేరోగా సన్నగా కూడా ఏం లేదు. సో చాలా వైడర్ పార్ట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ కాంబినేషన్ ఆఫ్ కంఫర్టబుల్ గ్రాబ్ రైల్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడైతే మాత్రం హ్యాపీగా లేడీస్ కంఫర్టబుల్ గా కూర్చోగలుగుతారు. అట్ ది సేమ్ టైం పిలియన్ కంఫర్ట్ అయితే మాత్రం ఈ మోనోషాక్ సస్పెన్షన్ కి, ఈ సింగిల్ సీట్ కి ఈసారి నుంచి బజాజ్ పల్సర్ N160 సింగిల్ సీట్ లో నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుంది అనమాట. ఇక ఇది మనకి 795 mm సీట్ హైట్ తోటి వస్తుంది. నేను ఒక 5.10 ఉంటాను. సో నాకు ఎలా ఉందో వెహికల్ అయితే చూడండి. సో ఎక్కి కూర్చున్నప్పుడు అయితే మాత్రం నాకు చాలా కంఫర్టబుల్ ఉంది. అండ్ మనకి థైస్ మధ్యలో ఉన్నటువంటి ఏదైతే ట్యాంక్ చాలా సన్నగా
మెత్తగా ఉండటం వల్ల కాళ్ళు కంఫర్టబుల్గా కిందకైతే ఆనే. సో టెస్ట్ రైడ్ చేసి అయితే వెహికల్ తీసుకోగలరు. 5.4 ఉండేవాళ్ళు కంపల్సరీ. అలాగే దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో USD మోడల్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 1,75,000 రూపాయల దాకా ఉంటుంది హై ఎండ్. సో ఇది వచ్చేసరికి ఒక 6,000 రూపాయలు తగ్గిన 1,69,000-1,68,000 ఉంటుంది అనుకుంటున్నాను. ఇది అప్రాక్సిమేట్లీ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న ప్రైజే. ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ కోసం తిరుమల బజాజ్ ఒంగోలు షోరూమ్ అయితే మీరు విజిట్ చేయగలరు. కాంటాక్ట్ నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా. ఇక డిజిటల్ కన్సోల్ గురించి మాట్లాడుకోవాలి. దీంట్లో మనకి సేమ్ మనకి హై ఎండ్లో ఉన్నటువంటి డిజిటల్ కన్సోల్ ఇక్కడ ఉంది. సో మనకి స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, రియల్ టైమ్ మైలేజ్, యావరేజ్ మైలేజ్, డిస్టెన్స్ టు ఎంటీ లాంటి ఫీచర్స్ కనిపిస్తూనే మనకి గేర్ పోస్టింగ్ ఇండికేటర్ కూడా ఉంది. టాకోమీటర్ కనిపిస్తుంది. లో ఫ్యూల్ ఇండికేటర్ కనిపిస్తుంది. అలాగే మనకి న్యూట్రల్ కి, సైడ్ ఇండికేటర్స్ కి, అలాగే మనకి లో ఫ్యూల్ ఇండికేటర్, ABS, ఇంజన్ మాల్ ఫంక్షన్ లైట్ అన్ని కూడా మీరు సింబల్స్ రూపంలో గమనించవచ్చు. నెగిటివ్ LCD కన్సోల్ అన్నమాట. బ్రైట్నెస్ యావరేజ్ గా బానే ఉంది. సో విజిబిలిటీ ఎలా ఉందనేది నేను రైట్ చేస్తూ మాట్లాడతాను. అలాగే దీంట్లో మనకి USB ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంటుంది. దీని ద్వారా వెహికల్ వెళ్ళేటప్పుడు మన ఫోన్ కి మనం బజాజ్ పల్సర్ N160 ద్వారా ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది గుడ్ మూవ్ అని చెప్పొచ్చు. ఇక దీంట్లో మనకి 3 కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. సో మీకు వైట్ కలర్ మీద రెడ్ కలర్ స్ట్రైక్స్ తోటి, ఎబోనీ కలర్స్ అయినటువంటి బ్లాక్ మీద రెడ్ స్ట్రైకింగ్స్ తోటి, అండ్ ఇది కొత్త కలర్ అన్నమాట. సో ఇది నాకు కాస్త ఇంప్రెసివ్ గా అనిపించింది. సో ఈ ఎల్లో కలర్ ఎలా ఉందో లెట్ మీ నో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో అలాగే పల్సర్ లోగో అయితే మనకి 3D లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే ఎక్స్టెన్షన్ కౌల్స్ మీద కూడా మనకి కలర్ స్కీమ్ అయితే చూడొచ్చు. పెయింట్ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్ ఉంది. సో మనకి బిల్డ్ క్వాలిటీ కూడా అప్ టు ద మార్క్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అలాగే ఇప్పుడు చాలా వరకు 160cc వెహికల్స్ అన్ని కూడా ఫైబర్ ప్లాస్టిక్ ట్యాంక్ ఫినిషింగ్ తోటి వస్తున్నాయి. బట్ ఇప్పుడు కూడా ఇది స్టిల్ ఇంకా మనకి మెటల్ ట్యాంక్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు ద హ్యాండిల్ బార్ అండ్ స్విచెస్ క్వాలిటీ. సో హ్యాండిల్ బార్ మనకి సింగిల్ పీస్ ఆఫర్ చేస్తున్నారు. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఐ బటన్ ఒకటి ఉంది. సో దీని ద్వారా బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు. సైడ్ ఇండికేటర్ లైట్స్, హై బీమ్, లో బీమ్. అలాగే మనకి క్లచ్ వచ్చేసరికి నార్మల్ క్లచ్, వెరీ స్మూత్ ఉందని చెప్పొచ్చు. అడ్జస్టబుల్ క్లచ్ లివర్స్ అయితే ఇవేం కాదు. అండ్ హారన్ బటన్ అయితే మీరు చూడొచ్చు. అలాగే హ్యాండిల్ బార్ అయితే మాత్రం చాలా కూల్ గా ఉంది. రైడ్ చేసేటప్పుడు మాట్లాడతాను దీని కంఫర్ట్ ఎలా ఉందని దాని గురించి. అండ్ రైట్ సైడ్ మనకి ఇంజన్ క్విల్ స్విచ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే సెల్ఫ్ స్టార్ట్ అండ్ ఇలాగే బ్రేక్ ప్యాడ్ అయితే మీరు చూడొచ్చు అనమాట. సో ఇక్కడ మనకి కీస్ చూడొచ్చు ఒకసారి. కీస్ అయితే బోల్డ్ గా బానే ఉన్నాయి. చాలా గ్రిప్పీగా అనిపిస్తున్నాయి ఫస్ట్ ఇంప్రెషన్ పట్టుకున్న వెంటనే. అలాగే ట్యాంక్ చూసుకోవచ్చు. మనకి 14 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ ప్రొవైడ్ చేస్తున్నారు. దాని మీద E20 లోగో చూడొచ్చు. ఎథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ మాత్రమే వేసుకోవడానికి ట్రై చేయండి ఫర్ బెటర్ ఇంజన్ లైఫ్ అన్నమాట. సో అలాగే పల్సర్ లోగో 3D లో మనకి చాలా మంచి గ్లాసీ ఫినిషింగ్ తోటి ఆఫర్ చేస్తున్నారు. చూడటానికి చాలా మంచిగా అయితే ఉంది. బిల్డ్ క్వాలిటీ వైజ్ మిమ్మల్ని ఎక్కడ కూడా ఈ వెహికల్ డిసప్పాయింట్ అయితే చేయదన్నమాట. అండ్ ఈ వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ ప్రొఫైల్ నుంచి చూసుకున్నట్లయితే బిల్డ్ క్వాలిటీ చాలా అంటే చాలా మంచిగా ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే మనకి ఆ గేర్ లివర్ ఏదైతే ఉందో అది మనకి ఓన్లీ టో షిఫ్టర్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. హీల్ షిఫ్టర్ కూడా ఇవ్వాల్సింది బాగుండేది. సో అలాగే మనకి సైడ్ ఇండికేటర్ స్టాండ్ చూడొచ్చు. అలాగే మనకి మిడిల్ స్టాండ్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ట్రాన్స్మిషన్ ఎలా ఉందో రైట్ చేస్తూ మాట్లాడతాను. పిలియన్ ఫుట్ రెస్ట్ కూడా మనకి అల్యూమినియం ప్రొవైడ్ చేస్తున్నారు. శారీ గార్డ్ చూడొచ్చు. మనకి ఇక్కడ ఫిమేల్ ఫుట్ రెస్ట్ అయితే ఫిట్టింగ్స్ లో రావాల్సి వస్తుంది అనమాట. సో సైడ్ ఇండికేటర్ లైట్స్ అయితే సెమీ ఫ్లెక్సిబుల్ గా ఉన్నాయి. సో చాలా అండ్ N160 లోగో కూడా మనకి స్టిక్కరింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ కలర్ స్కీమ్ చూడొచ్చు. సో అలాగే ఫ్రంట్ లో చూసుకున్నట్లయితే డ్యూయల్ మడ్ గార్డ్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. బిల్డ్ క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ కిక్ రాడ్ ఇవ్వాల్సింది చాలా బాగుండేది అనిపించింది నాకు కూడా. ఎందుకంటే సింగిల్ సీట్ కాబట్టి ఇచ్చినట్లయితే బాగుండేది. అలాగే మనకి ఫైబర్ ప్లాస్టిక్ తో కూడినటువంటి ఇంజన్ గార్డ్ అయితే ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. సో ట్యాంక్ ఎక్స్టెన్షన్ కూడా చాలా బాగుంది. పెయింట్ క్వాలిటీ అప్ టు ద మార్క్ అయితే ఉంది. గైస్ చూసారు కదా, ఇది బజాజ్ పల్సర్ N160 సింగిల్ సీట్ వాక్ అరౌండ్ రివ్యూ. సో వీడియో నచ్చింది అనుకుంటున్నారు. ఇక్కడ దాకా చూసారంటే ఎంగేజ్ అయ్యే ఉంటారు. సో గైస్ నా కష్టానికి దయచేసి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. అలాగే లైక్ చేసే వీడియో చూసారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అండ్ ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ తెలిసినప్పుడు నేను కామెంట్ సెక్షన్లో కానీ లేదంటే డిస్క్రిప్షన్లో కానీ ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చెక్అవుట్ చేయగలరు. సో రేపు రైడ్ రివ్యూ వస్తుంది. అలాగే బజాజ్ పల్సర్ N150కి ఈ వెహికల్కి మధ్య కంపారిజన్ కూడా వస్తుంది. సో అవన్నీ మిస్ కాకుండా అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. బై బై.